అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనానికి ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అండి. ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఓకే, చూడండి. తల్లికి వందనం మనకి సంక్రాంతి నుంచి అయితే ఇవ్వబోతున్నారు అమ్మఒడి అనే పథకాన్ని. సో దీనికి ఏమేమి పత్రాలు ఇవ్వాలని చాలామంది అయితే మొదలు పడుతున్నారు. సో దీనికి ఏమేమి పత్రాలు ఎక్కడ ఇవ్వాలంటే సచివాలయంలో అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు వాలంటీర్లు ఉంటే వాళ్ళే ఇంటికి వచ్చేవారు. సో ఇప్పుడు మనమే సచివాలయానికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మనకు ఊర్లో కానీ అనౌన్స్మెంట్ కానీ టౌన్కి కానీ అలాంటి కానీ ఇటువైతే జరుగుతాయి. డబ్బు పట్టుకొని పలానా పథకానికి అప్లై చేసుకోండి అని చెప్పి వారు చెప్తారు. సో అప్పుడు మనం మన పిల్లల ఆధార్ కార్డులు అలాగే తల్లిదండ్రులు ఇద్దరు ఆధార్ కార్డులు అయితే తీసుకుని సచివాలయంకి వెళ్ళాలి. దాంతోపాటు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మదర్ది తీసుకుని వెళ్ళాలి. దీంతోపాటు మీరు ఏ క్యాస్ట్కి బిలాంగ్ అయ్యి ఉన్నారు ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ మనకి మెన్షన్ చేసి ఉంటుంది ఓన్లీ సమ్ క్యాస్ట్ అని. సో దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ కింద మనకి ఆధార్ కార్డు సరిపోద్ది. కొత్తగా మనకి జిల్లాలతో సహా ప్రింట్ చేసి ఫోన్ నెంబర్తో సహా క్యూఆర్ కోడ్తో సహా ఆధార్ కార్డు వస్తుంది కనుక మనకి ఈ యొక్క నేటివిటీ సర్టిఫికేట్ అయితే అనవసరం. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు మీకైతే ఉండాలి. అలాగే మీ పిల్లలకి 75% హాజరైతే ఉండాలి. అది సర్టిఫికేట్ అవసరం లేదు. కలెక్టర్లకే స్కూల్ నుంచి పంపిస్తారు ఆ డీటెయిల్స్. వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ బాగా ప్రాముఖ్యం. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే గ్యాస్ డబ్బులు కూడా బ్యాంక్ లింక్ అయ్యి ఉన్న ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న అకౌంట్లోకే వేస్తున్నారు. సో మీరు లాస్ట్గా ఏ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఓపెన్ చేశారో ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ లేకపోతే ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసి సంతకం పెట్టి బ్యాంకుకో మీరు తీసుకున్న పోస్ట్ ఆఫీస్కో మీరు ఖచ్చితంగా లెటర్ అయితే ఆధార్ కార్డు జిరాక్స్ అయితే మీరు ఇవ్వండి. వారు అటాచ్ అయితే చేస్తారు బ్యాంకులో లెటర్. ఓకే, ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు పడతాయి, లేకపోతే పడవు. ఇది మాత్రం గమనించండి. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే యూట్యూబ్ వీడియో చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా వీడియోస్ కనబడతాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనానికి ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అండి. ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఓకే, చూడండి. తల్లికి వందనం మనకి సంక్రాంతి నుంచి అయితే ఇవ్వబోతున్నారు అమ్మఒడి అనే పథకాన్ని. సో దీనికి ఏమేమి పత్రాలు ఇవ్వాలని చాలామంది అయితే మొదలు పడుతున్నారు. సో దీనికి ఏమేమి పత్రాలు ఎక్కడ ఇవ్వాలంటే సచివాలయంలో అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు వాలంటీర్లు ఉంటే వాళ్ళే ఇంటికి వచ్చేవారు. సో ఇప్పుడు మనమే సచివాలయానికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మనకు ఊర్లో కానీ అనౌన్స్మెంట్ కానీ టౌన్కి కానీ అలాంటి కానీ ఇటువైతే జరుగుతాయి. డబ్బు పట్టుకొని పలానా పథకానికి అప్లై చేసుకోండి అని చెప్పి వారు చెప్తారు. సో అప్పుడు మనం మన పిల్లల ఆధార్ కార్డులు అలాగే తల్లిదండ్రులు ఇద్దరు ఆధార్ కార్డులు అయితే తీసుకుని సచివాలయంకి వెళ్ళాలి. దాంతోపాటు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మదర్ది తీసుకుని వెళ్ళాలి. దీంతోపాటు మీరు ఏ క్యాస్ట్కి బిలాంగ్ అయ్యి ఉన్నారు ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ మనకి మెన్షన్ చేసి ఉంటుంది ఓన్లీ సమ్ క్యాస్ట్ అని. సో దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ కింద మనకి ఆధార్ కార్డు సరిపోద్ది. కొత్తగా మనకి జిల్లాలతో సహా ప్రింట్ చేసి ఫోన్ నెంబర్తో సహా క్యూఆర్ కోడ్తో సహా ఆధార్ కార్డు వస్తుంది కనుక మనకి ఈ యొక్క నేటివిటీ సర్టిఫికేట్ అయితే అనవసరం. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు మీకైతే ఉండాలి. అలాగే మీ పిల్లలకి 75% హాజరైతే ఉండాలి. అది సర్టిఫికేట్ అవసరం లేదు. కలెక్టర్లకే స్కూల్ నుంచి పంపిస్తారు ఆ డీటెయిల్స్. వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ బాగా ప్రాముఖ్యం. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే గ్యాస్ డబ్బులు కూడా బ్యాంక్ లింక్ అయ్యి ఉన్న ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న అకౌంట్లోకే వేస్తున్నారు. సో మీరు లాస్ట్గా ఏ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఓపెన్ చేశారో ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ లేకపోతే ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసి సంతకం పెట్టి బ్యాంకుకో మీరు తీసుకున్న పోస్ట్ ఆఫీస్కో మీరు ఖచ్చితంగా లెటర్ అయితే ఆధార్ కార్డు జిరాక్స్ అయితే మీరు ఇవ్వండి. వారు అటాచ్ అయితే చేస్తారు బ్యాంకులో లెటర్. ఓకే, ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు పడతాయి, లేకపోతే పడవు. ఇది మాత్రం గమనించండి. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే యూట్యూబ్ వీడియో చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే
మీకు నా వీడియోస్ కనబడతాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనానికి ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అండి. ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఓకే, చూడండి. తల్లికి వందనం మనకి సంక్రాంతి నుంచి అయితే ఇవ్వబోతున్నారు అమ్మఒడి అనే పథకాన్ని. సో దీనికి ఏమేమి పత్రాలు ఇవ్వాలని చాలామంది అయితే మొదలు పడుతున్నారు. సో దీనికి ఏమేమి పత్రాలు ఎక్కడ ఇవ్వాలంటే సచివాలయంలో అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు వాలంటీర్లు ఉంటే వాళ్ళే ఇంటికి వచ్చేవారు. సో ఇప్పుడు మనమే సచివాలయానికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మనకు ఊర్లో కానీ అనౌన్స్మెంట్ కానీ టౌన్కి కానీ అలాంటి కానీ వేయటం అయితే జరుగుతుంది. డబ్బు పట్టుకొని పలానా పథకానికి అప్లై చేసుకోండి అని చెప్పి వారు చెప్తారు. సో అప్పుడు మనం మన పిల్లల ఆధార్ కార్డులు అలాగే తల్లిదండ్రులు ఇద్దరు ఆధార్ కార్డులు అయితే తీసుకుని సచివాలయంకి వెళ్ళాలి. దాంతోపాటు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మదర్ది తీసుకుని వెళ్ళాలి. దీంతోపాటు మీరు ఏ క్యాస్ట్కి బిలాంగ్ అయ్యి ఉన్నారు ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ మనకి మెన్షన్ చేసి ఉంటుంది ఓన్లీ సమ్ క్యాస్ట్ అని. సో దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ కింద మనకి ఆధార్ కార్డు సరిపోద్ది. కొత్తగా మనకి జిల్లాలతో సహా ప్రింట్ చేసి ఫోన్ నెంబర్తో సహా క్యూఆర్ కోడ్తో సహా ఆధార్ కార్డు వస్తుంది కనుక మనకి ఈ యొక్క నేటివిటీ సర్టిఫికేట్ అయితే అనవసరం. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుంది అనమాట. సో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు మీకైతే ఉండాలి. అలాగే మీ పిల్లలకి 75% హాజరైతే ఉండాలి. అది సర్టిఫికేట్ అవసరం లేదు. కలెక్టర్లకే స్కూల్ నుంచి పంపిస్తారు ఆ డీటెయిల్స్. వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ బాగా ప్రాముఖ్యం. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే గ్యాస్ డబ్బులు కూడా బ్యాంక్ లింక్ అయ్యి ఉన్న ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న అకౌంట్లోకే వేస్తున్నారు. సో మీరు లాస్ట్గా ఏ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఓపెన్ చేశారో ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ లేకపోతే ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసి సంతకం పెట్టి బ్యాంకుకో మీరు తీసుకున్న పోస్ట్ ఆఫీస్కో మీరు ఖచ్చితంగా లెటర్ అయితే ఆధార్ కార్డు జిరాక్స్ అయితే మీరు ఇవ్వండి. వారు అటాచ్ అయితే చేస్తారు బ్యాంకులో లెటర్. ఓకే, ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు పడతాయి, లేకపోతే పడవు. ఇది మాత్రం గమనించండి. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే యూట్యూబ్ వీడియో చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా వీడియోస్ కనబడతాయి. థ్యాంక్ యూ.